హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్‌ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో అట్ట బాక్సెస్ ఉంటాయి కదండీ! వాటితో 4 ఈజీ హోమ్ డెకర్ ఐడియాస్ అయితే చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయండి. జీరో కాస్ట్‌లో తయారు చేసుకోవచ్చు. కలర్స్ ఉంటే చాలు అంతే. ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడ ఇలా కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను నేను. దీన్ని ఇలా స్క్వేర్ షేప్‌లో అయితే కట్ చేసుకున్నాను. ఇది ఎంత సైజ్ ఉంది అంటే నేను 8 ½ అలా తీసుకున్నాను. ఇలా తర్వాత చిన్న చిన్న పీసెస్‌ని కూడా కట్ చేసుకున్నాను. ఇది కూడా 8 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉన్నాయి కదా! ఈ ఎడ్జెస్‌కి ఇలా కాటన్ టేప్‌తో పూర్తిగా ఇలా పెట్టేసుకుంటున్నాను. కాటన్ టేప్ అవైలబుల్ లేకపోతే న్యూస్ పేపర్ కానీ ఫెవికాల్ పెట్టేసి అతికించేసుకోవచ్చు. ఇలా పూర్తిగా ఎడ్జెస్‌ని ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్టు ఇక్కడ ఈ దానికి ఇందాక కట్ చేసుకున్న ఈ స్టిక్స్ ఉన్నాయి కదా! వీటిని ఇలా కొంచెం కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించేసేసుకొని దీనికైతే ఇలా మిడిల్‌లో యెల్లో కలరు అలాగే ఇలా గ్రీన్ కలర్‌తో అయితే షేడింగ్ ఇచ్చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇలా చిన్న చిన్నగా అయితే నేను వైట్ పెయింట్‌తో ఇలా తింపుడు ముగ్గుల్లాగా డిజైన్ అయితే వేసేసుకుంటున్నానండి. మీకు నచ్చినదైనా ఏదైనా వస్తే అది వేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా చూడండి వైట్ కలర్ వేస్తే లుక్కే మారిపోయింది అసలు. తర్వాత ఇందులో ఏదైనా ఫోటో ఫ్రేమ్ ఉన్నా కానీ పెట్టేసుకోవచ్చు మీరు. లేదంటే నేను ఇక్కడ వినాయకుడిని డ్రా చేసుకుంటున్నాను. ఇలా పెన్సిల్‌తో స్కెచ్‌తో కానీ డ్రా చేసుకొని తర్వాత ఇలా పెయింట్ వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫైనల్‌గా. నెక్స్ట్ ఇక్కడ ఈ మిర్రర్స్ ఉంటాయి కదా! ఈ గోల్డెన్ మిర్రర్స్‌తో డెకరేట్ చేసుకుంటున్నాను. లేకపోయినా అని చాలా బాగుందండి. ఇలా సెట్ చేసేసుకున్నాను చూడండి ఫైనల్‌గా. నెక్స్ట్ తర్వాత ఇలా గోల్డెన్ బెల్స్ తీసుకున్నాను నేను. ఇవి మనకి మీషోలో కానీ అవైలబుల్ ఉంటాయండి ఇవి. లేదంటే వులెన్‌తో కూడా చిన్న చిన్న హ్యాంగింగ్స్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బెల్స్‌తో ఇలాంటి హ్యాంగింగ్స్ తయారు చేసుకొని ఇలాగే 5 పీసెస్‌ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇది వెనకాల ఇలా మనం జాయిన్ చేసుకోవడమేనండి. అంతే. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకొని ఇలా కాటన్ టేప్‌తో అతికించేసుకున్నాను. పైన హ్యాంగింగ్ కూడా ఇలా చిన్నగా పెట్టేసుకున్నాను. హ్యాంగింగ్ అవసరం లేకున్నా కానీ ఇలా చిన్నగా డబల్ టేప్ పెట్టేసుకున్నా మనం సెట్ చేసేసుకోవచ్చండి. చూడండి ఫైనల్‌గా ఎంత అందంగా ఉందో. మనకి కార్డ్‌బోర్డ్‌తో చేసినట్టుగానే లేదండి అసలు. బయట మార్కెట్‌లో కొన్నట్టుగానే ఉంది. ఎంత బాగుందో. తప్పకుండా ట్రై చేసి చూడండి. దీన్ని మనం డబల్ టేప్ పెట్టేసైనా అని దేవుడి గుడిలో హాల్‌లో అయినా సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఐడియా. ఇక్కడ ఇంకొక కార్డ్‌బోర్డ్ స్క్వేర్ మోడల్‌లో కట్ చేసుకున్నాను. ఇది కూడా 8 ½ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్ మోడల్‌లో కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక కార్డ్‌బోర్డ్ తీసుకొని ఇలా 1 ఇంచ్ వరకు మార్క్ చేసేసుకొని వీటిని కూడా ఇలా చిన్న చిన్నగా స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ ఇలా గ్లూ పెట్టేసుకుంటూ ఇక్కడ అతికించుకుంటున్నానండి. కొంచెం కొంచెం చిన్న చిన్నగా గ్యాప్ ఇచ్చేసుకుంటూ చూడండి ఇలా లైన్ వైజ్‌గా అతికించేసుకుంటున్నాను. ఇలా చూడండి ఇలా పెట్టేసుకొని కింద కూడా ఇలాగే పూర్తిగా ఫిల్అప్ చేసేసుకోవాలి. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను వైట్ కలర్ తీసుకొని ఇలా పూర్తిగా వేసేసుకుంటున్నాను. ఈ బాక్సెస్‌కి ఆప్షనల్ అండి. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా పూర్తిగా వేసేసుకున్న తర్వాత ఇలా మల్టీ కలర్స్ తీసుకున్నాను. ఈ మల్టీ కలర్స్‌ని కొన్ని కొన్నిగా అక్కడక్కడ ఈ బాక్సెస్‌కి ఇలా కలర్ అయితే వేసుకుంటున్నాను అన్నింటిని. ఇలా మల్టీ కలర్ వేసుకుంటే చూడండి లుక్కే మారిపోయింది. ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని ఇంకాస్త డెకరేషన్ కోసం ఇక్కడ నేను ఫ్లాట్ బీడ్స్ అలాగే ఇలా మిర్రర్స్‌తోని డెకరేట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత కింద హ్యాంగింగ్ కోసము ఇక్కడ నేను వులెన్‌తోని ఇలా ఒక అట్ట ముక్కకి 20 రౌండ్స్ వరకు చుట్టేసుకొని ఇలా చిన్నగా హ్యాంగింగ్స్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఇలా చిన్నగా ముడి వేసేసుకొని 2, 3 ముడులు వేసేసుకొని గట్టిగా ఇలా ఇంకొక దారం తీసుకొని పైన ఇలా చుట్టేసుకొని ఇది కూడా ఇలా ఒక 2 ముడులు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కింద ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా పట్టేసుకొని కట్ చేసుకుంటే మనకి హ్యాంగింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి ఇలా కుచ్చేసుకొని బీడ్స్ అయితే గోల్డెన్ బీడ్స్ గుచ్చేసుకుంటున్నాను. ఇలా మనకి హ్యాంగింగ్ అనేది తయారైందండి. ఇలాగే కొన్ని పీసెస్ తయారు చేసుకున్నాను. ఇలాగా నెక్స్ట్ ఇందాక చేసుకున్న ఈ కార్డ్‌బోర్డ్‌కి మనం వెనకాల సైడు వీటన్నింటిని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా అతికించేసేసుకుంటే సరిపోతుందండి. వీటిని అతికించేసుకోవడానికి డబల్ టేప్ లేదా కాటన్ టేప్ యూజ్ చేసినా సరిపోతుంది. పైన హ్యాంగింగ్ కోసం పెట్టేసుకున్నాను.
చూడండి ఫైనల్‌గా మనకి హ్యాంగింగ్ తయారైపోయింది. దీన్ని ఎక్కడైనా డబల్ టేప్ పెట్టేసి హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ఐడియా. ఇక్కడ నేను కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ కొంచెం చిన్న చిన్న పీసెస్‌ని చూడండి ఇలా కట్ చేస్తే మీకు ఈజీగా కట్ అవుతుందని చూపిస్తున్నాను. ఇలా కొన్ని పీసెస్ అయితే తీసుకున్నానండి. వీటిని ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత వీటికి ఇలా ఫెవికాల్ పెట్టేసుకొని ఇలా అతికించేసుకోవడమే. చూడండి ఇలా అన్నింటినీ అతికించేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్‌కి ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా! వీటన్నింటిని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా అన్నింటినైతే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ దానికి నేనిక్కడ కార్డ్‌బోర్డ్ ఇంకొకటి చిన్నది తీసుకున్నానండి. దీనికి కూడా ఇలా సెల్లో టేప్‌ని అతికించేసుకుంటున్నాను. ఈ సైడ్స్‌కి 3 సైడ్స్ పెట్టేసుకొని ఒక సైడ్ వదిలేయాలి. ఇలా. ఇలా వచ్చింది కదా! నెక్స్ట్ వీటిని ఇలా గ్లూ పెట్టేసుకొని ఇక్కడ కింద ఈ మధ్య మధ్యలో హోల్స్ ఇలా ఉన్నాయి కదా! గీతలు అలా అతికించేసుకోవాలి. తర్వాత ఇక్కడ టిష్యూ పేపర్‌ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఫెవికాల్‌తో ఇలా పూర్తిగా టిష్యూ పేపర్‌ని అతికించేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గానే కలర్ వేసేసుకోవచ్చు. చూడండి కలర్ వేసి ఆరిన తర్వాత చూడండి ఎంత టైట్‌గా అయిపోయిందో. ఇక్కడ నేను డబల్ టేప్ పెట్టేసుకొని ఇది ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం డబల్ టేప్ తీసేసి అతికించేసుకొని ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వాల్‌కి డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాంటివి మనకి మార్కెట్‌లో చాలా కాస్ట్ ఉన్నాయి. జీరో కాస్ట్‌లో కార్డ్‌బోర్డ్‌తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఐడియా. ఇక్కడ కూడా ఇంకొక కార్డ్‌బోర్డ్ అయితే తీసుకున్నానండి. అన్ని స్క్వేర్ మోడల్‌లోనే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఇంకొక చిన్న పీసు అలాగే ఇంకో చిన్నది తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పెద్ద కార్డ్‌బోర్డ్‌కి ఇలా 1½ ఇంచెస్ వరకు 4 సైడ్‌లు మార్క్ చేసేసుకొని ఇలా మిడిల్‌లో ఇలా గీతలైతే గీసుకుంటున్నాను చూడండి. ఇలా గీసేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి 1½ ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఇంకాస్త పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు. దీన్ని ఇలా కట్టర్‌తో కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అవుతుంది. చూడండి ఇలా మిడిల్ పీస్ తీసేయాలి. ఇప్పుడు దీనికి ఎడ్జెస్‌ని ఇలా సెల్లో టేప్, కాటన్ టేప్, మాస్కింగ్ టేప్ ఇలాంటివి ఏదైనా పెట్టేసుకోవచ్చు. లేదంటే న్యూస్ పేపర్ కూడా ఫెవికాల్ పెట్టి అతికించేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత దీనికి ఇక్కడ ఇంకొకటి ఈ కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను కదా! ఇక్కడ ఇది తీసుకొని ఇంకో 2 పీసెస్‌ని ఇలా గ్లూ పెట్టేసి అతికించేసుకుంటున్నాను ఇలా. ఇది ఎందుకు అనంటే కింద మనం అది పెడతాం కదా! దానికి బేస్‌గా ఉండడానికి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది కదా! దీన్ని ఇలా మధ్యలో పెట్టేసుకుంటే మనకి కరెక్ట్‌గా స్టిఫ్‌గా సెట్ అయిపోతుంది. తర్వాత దీనికి ఇలా బ్లాక్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇలా మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. కానీ బ్లాక్ కలర్ లుక్ మాత్రం చాలా బాగుందండి. ఇలా సెట్ చేసేసుకొని డబల్ టేప్ పెట్టేసుకొని మనం వాల్‌కి స్టిక్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలాంటివి ఎక్కువ తయారు చేసుకొని మనం వాల్‌ని ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో కదా! ఇలాంటివి ఎక్కువగా తయారు చేసుకొని మనం ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. చూసారు కదా! ఈరోజు చూపించిన కార్డ్‌బోర్డ్‌తో 4 ఐడియాస్‌లో ఏ ఐడియా బాగుందో కామెంట్ చేయండి. ఐడియా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.